గత కొన్ని రోజులుగా అగ్నిగుండంలా మారిన సింగరేణి ప్రాంతం వాతావరణం మారింది. ఒక్కసారిగా వర్షం పడడంతో వాతావరణం చల్లబడింది. దీంతో సింగరేణి పారిశ్రామిక ప్రాంత ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లోని రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అకాల వానలతో వడ్లు తడిసిపోయాయంటున్నారు. మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలో కురిసిన వర్షాలపై మరిన్ని డీటెయిల్స్ సాగర్ అందిస్తారు. కొన్ని రోజులుగా అగ్నిగుండాన్ని తలపించిన వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. నిన్న రాత్రి కురిసిన అకాల వర్షంతో ఇటు అన్నదాతలు, రైతులు ఒక పక్క ఆందోళన వ్యక్తం చేస్తున్న వాతావరణం చల్లబడిందని చెప్పేసి పట్టణ ప్రజలైతే సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం మంచిర్యాల జిల్లా జైపూర్లోని ఐకేపీ కొనుగోలు కేంద్రంలో ఉన్నాము. చూడొచ్చు, అకాల వర్షానికి నిన్న రాత్రి కురిసిన వర్షానికి ధాన్యం మొత్తం కూడా కొనుగోలు కేంద్రాల్లో చేరి తడిసి ముద్దైన పరిస్థితి నెలకొంది. దీంతో ధాన్యం తడవంతో రైతులందరూ కూడా రాత్రికి రాత్రే వచ్చి టార్పాలిన్స్ కవర్స్ కప్పుకొని తమ ధాన్యం తడవకుండా ముందస్తు చర్యలుగా తీసుకున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు విజువల్స్లో మొత్తం ఇప్పుడు తడిసిన ధాన్యం మొత్తం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ వైపు కప్పిన టార్పాలిన్ కప్పిన కవర్ల పైన నీళ్లు అట్లాగే ఉన్నాయి. కింది నుంచి కూడా వడ్లు మొత్తం కూడా తడిసిన పరిస్థితి. మొత్తము ఇటు పెద్దపల్లి, మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కూడా తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో కురిసిన దాదాపు సుమారు గంట పాటు నాన్ స్టాప్గా మొత్తం కూడా వర్షం పడింది. దీంతో ఇటు రైతులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఈ మంచిర్యాల, పెద్దపల్లి, ఇటు రామగుండం మొత్తం కూడా సింగరేణి ప్రాంతం కావడంతో గత కొన్ని రోజులుగా మొత్తం కూడా వేడి అనేది తీవ్రంగా ఉండడంతో ఇటు ప్రజలైతే కాస్త ఉపశమనం లభించిందని చెప్పేసి సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇటు సింగరేణి, మంచిర్యాల, పెద్దపల్లి, ఇటు గోదావరి కానీ బెల్లంపల్లి, ముఖ్యంగా సింగరేణి కార్మికులు అయితే ఆనందం, సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మొత్తము నిన్న రాత్రి కురిసిన వర్షానికి ఇటు ధర్మపురి, గొల్లపల్లి, పెగడపల్లి, మంచిర్యాల, జైపూర్, చెన్నూరు, ఇటు బెల్లంపల్లి నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం మొత్తం కూడా ముద్దైంది. తెల్లవారుజాము నుంచి రైతులందరూ ఇక్కడ చేరుకొని ఎక్కడైతే టార్పాలిన్ కవర్స్ పైన వాటర్ ఉంటాయో అన్నీ కూడా తీసేసి వాటర్ కూడా తీసేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇట్లా దాదాపు మరో 3 రోజులు వర్షాలు ఉన్నాయని చెప్పేసి వాతావరణ శాఖ కూడా సూచించింది. రైతులందరూ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. దాదాపు ధాన్యం కోసి 10-15 రోజులు అవుతున్నా కూడా ఇంకా ధాన్యం కాంటా పెట్టడం లేదని చెప్పేసి ఇటు మంచిర్యాల, ఇటు ధర్మపురి, ముఖ్యంగా పెగడపల్లి, ధర్మారం ఇట్లాంటి మండలాల్లో రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ధాన్యం కోసి 4 రోజులు అవుతున్నా కూడా కొనుగోలు చేయడం లేదు, కొనుగోలులో ఆలస్యం జరుగుతుందని చెప్పేసి ఒకవైపు చూస్తే వాతావరణ శాఖ వర్షం పడుతుందని హెచ్చరించడంతో ఇటు రైతులైతే ఆందోళన చెందుతున్నారు. వర్షానికి ఆరుగాలం కష్టపడి పండించిన పంట అమ్ముకోవడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి రైతులైతే తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్న పరిస్థితి. ముఖ్యంగా ధర్మపురి నియోజకవర్గంలో మాత్రము కొనుగోలు కేంద్రంలో జాప్యం నిరసిస్తూ దాదాపు రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడికక్కడ ధాన్యం కుప్పలు అట్లాగే ఉన్నాయి. కోసి 4 రోజులు అవుతున్నా కూడా ధాన్యము తూకంలో చాలా సమయం పడుతుందని చెప్పేసి రైతులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తంగా ఇది పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలో రాత్రి కురిసిన అకాల వర్షానికి రైతులైతే తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. ఎందుకంటే రైతులు ఆ ధాన్యాన్ని కాపాడుకునేందుకు ఇటు టార్పాలిన్స్ కవర్సు, రాత్రి ఒక్కసారిగా గాలి దుమారం, ఇటు పిడుగులతో కూడిన వర్షం రావడంతో హఠాత్తుగా ఒక్కసారి ఇంటి దగ్గర నుంచి వెళ్ళి టార్పాలిన్స్ కవర్సు కప్పే ప్రయత్నం, ధాన్యాన్ని కాపాడుకునే ప్రయత్నం అయితే మొత్తంగా చేస్తున్నారు. మొత్తంగా ఇటు గత కొన్ని రోజులుగా చూసుకున్నట్టయితే మంచిర్యాల, పెద్దపల్లి, ఇటు సింగరేణి ప్రాంతంలో ఎండలు దంచి కొట్టాయి. దీంతో ఇటు సింగరేణి కార్మికులు కావచ్చు, ఇటు రామగుండం పారిశ్రామిక ప్రజలు కావచ్చు ఎండ వేడిమికో తీవ్ర ఇబ్బందులు అయితే పడ్డారు. ఇప్పుడు ఒక్కసారిగా వర్షం పడడంతో కూల్ వెదర్గా మారింది. మొత్తం వాతావరణం కూల్గా మారడంతో ఎండవేడి నుంచి భరించలేనంత ఇప్పుడు ఉపశమనం పొందామని చెప్పేసి ఇటు స్థానికులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. రానున్న 3 రోజులు వర్షాలు ఉన్నాయి. రైతులు ధాన్యం పోసి ఆరబెట్టుకున్న రైతులు అందరూ కూడా జాగ్రత్తలు పాటించాలి అని చెప్పేసి వాతావరణ శాఖ అయితే అధికారులు సూచిస్తున్నారు. అదేవిధంగా వ్యవసాయ శాఖ అధికారులు కూడా సూచిస్తున్నారు. మరి 3 రోజుల్లో ధాన్యాన్ని ఆరబెట్టుకునే క్రమంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా అధికారులు అయితే సూచిస్తున్నారు. ఇది మొత్తంగా మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలో నిన్న రాత్రి కురిసిన అకాల వర్షానికి పంటలు దెబ్బతిన్న పరిస్థితి. కెమెరా పర్సన్ రవితో సాగర్, V6 న్యూస్, మంచిర్యాల జిల్లా.